అరుణాచలం ఎలా రావాలి, అలానే గిరి ప్రదక్షిణ ఎప్పుడు చేస్తే మంచిది, గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, మనకి ట్రిప్కి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది ఈ వీడియోలో అయితే మీకు చెప్తానన్నమాట. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే ఒంగోలు నుంచి అరుణాచలం అయితే వెళ్తున్నాను అనమాట. ఈ ట్రిప్లో మీకు అరుణాచలం ఎలా వెళ్ళాలి, అరుణాచలంలో ఎక్కడ స్టే చేయాలి, గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, మొత్తం ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా ట్రైన్ అయితే నేను ప్రస్తుతం ఒంగోలు నుంచి కాట్పాడి జంక్షన్కి అయితే వెళ్తున్నాను అనమాట. అక్కడ నుంచి మా వేలూరు వెళ్ళేసి వేలూరు నుంచి తిరువణామలై వెళ్తాం, అంటే అరుణాచలం వెళ్తాం. ఆ మొత్తం వీడియో మొత్తం కంటిన్యూషన్ వస్తుంది. మీరైతే ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూషన్ చూడండి అనమాట. అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అరుణాచలం తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్ళాలి అంటే, మనకి అరుణాచలంకి డైరెక్ట్ ట్రైన్స్ అయితే తక్కువ ఉన్నాయి అనమాట. మీకు అలా కుదరకపోతే మనకి డైరెక్ట్ కాట్పాడి జంక్షన్కి అయితే వెళ్ళండి. తెలుగు రాష్ట్రాల నుంచి మనకి కాట్పాడికి చాలా ట్రైన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు కనపడుతుంది కదా, ఇదే కాట్పాడి రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ నుంచి మీరు కొంచెం రోడ్డు మీదకి రాగానే మీకు సర్వీస్ ఆటోలు అయితే ఉంటాయి. 20 రూపీస్ తీసుకుంటారు ఒక పర్సన్కి. అక్కడ నుంచి మనం వేలూరు బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలన్నమాట. ఆల్మోస్ట్ 7 కిలోమీటర్స్ అయితే ఉండిద్ది మనకి. ఇక్కడ మీకు కనపడుతుంది కదా, ఇదే వేలూరు బస్ స్టాండ్ ఎంట్రన్స్ అనమాట. లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి చాలా బస్సులు అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి తిరువణామలై అని అంటారు, మనమేం తెలుగు వాళ్ళు అరుణాచలం అని అంటారనమాట. మీరు అరుణాచలం అన్నా కూడా వాళ్ళు చెప్తారు, తిరువణామలై అని కూడా వాళ్ళు అరుస్తూ ఉంటారు అనమాట. డైరెక్ట్ బస్సులు అయితే మనకి ఉంటాయి. దీని టికెట్ వచ్చేసి ఒక పర్సన్కి 65 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారనమాట వాళ్ళు. అలానే జర్నీ వచ్చేసి మనకి 2 అవర్స్ నుంచి 2.5 అవర్ అయితే పట్టిద్ది మనకి. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు వెళ్ళినప్పుడు ఏంటంటే మనం ముఖ్యంగా ఇబ్బంది పడేది ఏంటంటే రూమ్స్ అనమాట. ఎక్కడ స్టే చేయాలి ఏందనేది ప్రాబ్లం ఉండిద్ది. అలానే మనకి అరుణాచలంలో ఎక్కడ రూమ్స్ బాగుంటాయి అనేది అయితే మీకు వీడియోలో చెప్తాను. అరుణాచలం బస్ స్టాండ్ నుంచి ఫస్ట్ మీరు గుడి ఎంట్రన్స్ రాజగోపురం దగ్గరికి అయితే రండి. మీకు అక్కడ నుంచి ఏంటంటే రాజగోపురం ఎదురుగా ఆపోజిట్ ఒక లైన్ అయితే ఉండిద్ది అనమాట. ఆ లైన్లో మనం ఒక 500 మీటర్స్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు కనపడుతుంది కదా ఎదురుగా రాజగోపురం, ఆ ఆపోజిట్ లైన్ అనమాట. మనం ఇట్లా కొంచెం ముందరకు తిరగగానే మనకి ఇక్కడ సేవా మఠం అని ఒక ఉందన్నమాట. ఇది ఒక ఆశ్రమము. దాని పక్కన ఇంకొక కలర్ఫుల్ బిల్డింగ్ అయితే ఉంది కదా పైన టవర్, ఇది ఒక ఆశ్రమం అనమాట. ఈ రెండు తమిళ వాళ్ళ ఆశ్రమాలు. మనకి ఇక్కడ రూమ్స్ తక్కువ బడ్జెట్లో దొరుకుతాయి అనమాట. ఇదైతే నేను స్టే చేసిన ఆశ్రమం అనమాట. మీకు రూమ్స్ అనేవి లోపల ఎలా ఉన్నాయో కూడా చూపిస్తాను. లోపలికి అయితే వెళ్దాం రండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఒక శివాలయం అయితే ఉండిద్ది అనమాట. కింద గ్రౌండ్ ఫ్లోర్లో చెప్పులు అయితే మనం బయటికి వేసి లోపలికి అయితే వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ మనకి హాల్స్ అయితే ఉంటాయి అనమాట. మనకి ఒక సాప, అలానే మనకి బాత్రూమ్స్ అయితే ఉంటాయి మనకి. అలానే మనకి లాకర్స్ కూడా ఇస్తారనమాట. లాకర్కి 100 రూపీస్, సాపకి ఒక 100 రూపీస్, 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారనమాట. మనకి 24 అవర్స్ టైం అయితే ఉండిద్ది. లాకర్లో మనం వసూలు పెట్టేసుకొని మనకి ఎక్కడైతే మన హాల్ ఉండిద్ది, హాల్లో మనం సాపలు వేసుకొని కొనుక్కొని నిద్రపోవచ్చు అనమాట. అలానే మనకి ఇక్కడ రూమ్స్ కూడా దొరుకుతాయి అనమాట. 600 రూపీస్ అయితే తీసుకుంటారు వాళ్ళు. 2 పర్సన్స్ అయితే ఉండొచ్చు అనమాట. అలానే మనకి హాట్ వాటర్ కూడా ఉంటుంది. అలానే రూమ్స్ ఎలా ఉన్నాయో చూపిస్తారండి. నా రూమ్ అయితే 3rd ఫ్లోర్ అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఇదేనమాట. రూమ్లోకి అయితే చూపిస్తారండి. రూమ్లోకి వెళ్ళినాక చూడండి, మనకి బెడ్ అయితే చాలా నీట్గా ఉందన్నమాట. రూమ్ కూడా చాలా నీట్గా ఉండిద్ది, బాగుండిద్ది. ఎదురైతే బాగా స్టే చేయొచ్చు. అలానే లోపల హాట్ వాటర్, బాత్రూమ్ ఫెసిలిటీ అయితే మనకి బాగుండిద్ది అనమాట. అలానే మనకి రెండో ప్లేస్ ఏంటంటే రమణాశ్రమం అనమాట. మనకి ఇక్కడ రూమ్స్ కూడా దొరుకుతాయి. కాబట్టి మనం 1 మంత్ ముందలే బుక్ చేసుకోవాలన్నమాట రూమ్స్. వాళ్ళ నెంబర్లు అవన్నీ ఒకసారి ఇస్తాను, కుదిరితే కాల్ చేయండి. వాళ్ళ మెయిల్ ఐడి కూడా ఇస్తాను, మెయిల్ పెట్టండి, వాళ్ళే రిప్లై అయితే ఇస్తారనమాట. అలానే తర్వాత ప్లేస్ వచ్చేసి మనకి శివ సన్నిధి అనమాట. మనకి టెంపుల్ నుంచి ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉండిద్ది మనకి. ఇది మన తెలుగు వాళ్ళదనమాట ట్రస్ట్ వచ్చేసి. మనకి ఇక్కడ రూమ్ 800 నుంచి తీసుకుంటారు, ఎంతమంది ఉండొచ్చు అనమాట. అలానే మనకి 3 పూట్ల ఫుడ్ అనేది కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా. మనకి ప్రాబ్లం అయితే ఉండదు. వాళ్ళ నెంబర్లో కూడా ఒకసారి ఇస్తాను, మీరు ఒకసారి అయితే కాల్ చేసి వాళ్ళ డీటెయిల్స్ అయితే మీరు కనుక్కోవచ్చు ఒకసారి. తర్వాత మనకి ఇంకో ప్లేస్ వచ్చేసి ఆలయం. ఈ కాంప్లెక్స్ పేరు ఆలయం అనమాట. మనకి ఇక్కడ రూమ్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట. మనం కూడా ఇక్కడ ముందలే రూమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. వాళ్ళ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్స్ అయితే మీకు స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి కాల్ చేసి వాళ్ళ డీటెయిల్స్ అయితే కనుక్కోండి మీరు. దీని తర్వాత మనకి ఇంకో ప్లేస్ వచ్చేసి శేషాద్రి ఆశ్రమం అనమాట. మనకి ఇక్కడ కూడా రూమ్స్ దొరుకుతాయి. ఇక్కడ రూమ్స్ ఏంటంటే మనకి చాలా బాగుంటాయి అనమాట, పీస్ఫుల్గా. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఒకసారి ఇస్తాను, ఒకసారి కాంటాక్ట్ చేసి కనుక్కోండి మీరు. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ రూమ్స్ అయితే తీసుకోండి. ఇప్పుడు గిరి ప్రదక్షిణ మనం ఎలా చేయాలని చెప్తానమాట. మొత్తం మనం ఈ గిరి ప్రదక్షిణ అనేది కొండ చుట్టూ అయితే చేయాలి. 14 కిలోమీటర్ అయితే ఉండిద్ది అనమాట మనకి. అది కూడా మనకి 8 లింగాలు అయితే ఉంటాయి అనమాట. ఆ లింగాలు ఏంటి, వాటి యొక్క ప్రాముఖ్యత ఏందనేది మనకి గిరి ప్రదక్షిణలో చేసేటప్పుడు అయితే మీకు చెప్తానమాట. ఇప్పుడే ఎర్లీ మార్నింగ్ 4 అయిందనమాట టైము. ఇప్పుడే ఫ్రెష్ అయిపోయి గిరి ప్రదక్షిణకి అయితే స్టార్ట్ అయిపోతున్నాను అనమాట ఇక్కడ నుంచి.
టెంపుల్ దగ్గరికి వెళ్ళి గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి అనేది వీడియోలో అయితే చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం ఇక్కడ ఒక మండపం అయితే చూస్తున్నాం కదా, దీన్ని అలంకార మండపం అయితే అంటారనమాట. మనం ఈ మండపం ముందలైతే మనకి ఇక్కడ నూనె ఒత్తులు అయితే అమ్ముతారు. ఆ ఒత్తులతో దీపం అయితే వెలిగించి మనం కొబ్బరికాయ అయితే కొట్టి మనం ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. మనకి గుడి నుంచి మనకి క్లాక్ వైపు సైడ్లో మనం ఈ గిరి ప్రదక్షిణ అనేది ఇది స్టార్ట్ చేయాలి. క్లాక్ డైరెక్షన్ అనమాట. మనం అలానే మనం ఈ గిరి ప్రదక్షిణ అనేది ఏ సమయంలో చేయాలి? గిరి ప్రదక్షిణ అనేది ఈవినింగ్ నుంచి నైట్ లోపలైనా చేయండి, లేదంటే ఎర్లీ మార్నింగ్ 4కి స్టార్ట్ చేయండి. మీకు 4 to 5 hours అయితే పట్టిద్ది అనమాట. 9 or 10 కల్లా మీకు కంప్లీట్ అయిపోయింది. ఎండ ఉన్న టైంలో చేశారంటే మాత్రం కాళ్ళు ఖచ్చితంగా కాలుతాయి. మనం ఏంటంటే తార్ రోడ్డు మీద అయితే మనకి 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ అనేది తార్ రోడ్డు మీద చేయాలి. మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి కొంచెం దూరం వెళ్ళగానే మనకి ఫస్ట్ అయితే ఇంద్రలింగం అయితే వచ్చింది అనమాట. మనకి ఈ ఇంద్రలింగం అనేది ఏంటంటే షాపుల మధ్య ఉండిద్ది అనమాట. మనకి లోపలికి అయితే ఉండిద్ది, మీకు చూపిస్తా చూడండి. మనం ఇక్కడైతే దర్శనం చేసుకొని లోపల అలానే మనం గిరి ప్రదక్షిణ చేసే మార్గంలో మనకి వినాయకుడు టెంపుల్ అయితే ఉందన్నమాట. మనం ఇక్కడ దర్శనం చేసుకొని అలానే ముందుకు వెళ్ళచ్చు. అలానే మనకి చాలా రకాల దేవాలయాలు అయితే మనకి గిరి ప్రదక్షిణ చేసే దారులు అయితే మనకు కనపడతాయి అన్నమాట. మనకి ఇక్కడ ఇలాంటి బోర్డ్స్ అయితే కనపడతాయి అన్నమాట. గిరి ప్రదక్షిణ ఎలా చేయాలనేది మనకి మ్యాప్ అయితే ఉంటుంది. అలానే మనకి ఇక్కడ రెడ్ డాట్స్ ఉన్నాయి, మనం ఉన్న ప్రదేశాన్ని అయితే మనకి చూపించింది అనమాట. మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మ్యాప్ని ఫాలో అవుతూ వెళ్ళిపోవచ్చు. అలానే మనం కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి అగ్నిలింగం అయితే కనపడిద్ది అనమాట. ఈ అగ్నిలింగం మనకి మెయిన్ రోడ్ నుంచి లోపలికి అయితే ఉండిద్ది. మనం లోపలికి అయితే కొంత దూరం అయితే వెళ్ళాలన్నమాట. కుడివైపు అయితే ఉండిద్ది. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళేసి మీకు అగ్నిలింగం అయితే చూపిస్తారనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే అగ్నిలింగం యొక్క టెంపుల్ అనమాట. మనం లోపలికి అయితే వెళ్దాము. మన ఇక్కడ అగ్నిలింగాన్ని అగ్నిదేవుడు ప్రతిష్ఠించాడనమాట. ఈ అగ్నిలింగాన్ని మనం పూజించడం వల్ల మనకి రోగాల నుంచి విముక్తి, అలానే జీవితంలో ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొనే సామర్థ్యం మనకు కలుగుతుందని ఇక్కడ చరిత్ర అయితే మనకైతే చెప్తుందన్నమాట. అలానే మనం గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే మనకి మధ్య మధ్యలో చిన్న చిన్న దేవాలయాలు అయితే ఉంటాయి అన్నమాట. మనం అక్కడక్కడ ఆగి మనం అక్కడ దర్శనం చేసుకొని అలానే గిరి ప్రదక్షిణ అనేది కొనసాగిస్తూ ఉండాలి. మనం ఇప్పుడే అగ్నిలింగం అయితే దర్శనం చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకా గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నాం అనమాట. ఇంకొంత దూరం నడవాలి, కొంతే వచ్చాము, ఇంకా చాలా దూరం అయితే నడవాలన్నమాట. సో ముందరికి వెళ్ళేసి ఇంకా ఏమేమి లింగాలు వస్తాయి, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటనేది అయితే చెప్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. మనం కొంచెం ముందరకు రాగానే మనకి ఇక్కడ ఒక టెంపుల్ అయితే కనపడుతుంది కదా, ఇక్కడ చాలా నిమ్మకాయలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే వాహనాలకి దిష్టి తీసి నిమ్మకాయలు పడేస్తారనమాట. మనం గిరి ప్రదక్షిణ చేసే సమయంలో మనకి రోడ్డు పక్కన సాధువులు అయితే ఉంటారనమాట. వాళ్ళు మనం ఎంతకంత దానం చేస్తూ ఉంటే వెళ్తే మనకి మంచిదన్నమాట. ఆ సాధువులు అనేవాళ్ళు అక్కడ రోడ్డు పక్కన అయితే ఉంటారు మనకి. మనం ఇప్పుడు యమలింగం దగ్గరికి అయితే వచ్చాం అనమాట. లోపలికి అయితే వెళ్దాం, చూపిస్తారండి. ఇది యమలింగం యొక్క గుడి అనమాట. మనకి ఈ యమలింగాన్ని యమధర్మరాజు ప్రతిష్ఠించాడు. ఈ యమలింగాన్ని పూజించడం వల్ల మనకి దీర్ఘాయుషు, అలానే మనకి ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా ఉంటే తొలగుతాయని ఇక్కడ చరిత్ర అయితే చెప్తుందన్నమాట. మనం ఇప్పుడు నైరుతి లింగం దగ్గరికి అయితే వచ్చామన్నమాట. మనం కొంచెం లోపలికి అయితే వెళ్ళాలి. మనకి ఈ లింగం వచ్చేసి అరుణాచలంకి నైరుతిని దిక్కునైతే ఉంటుంది. అలానే మనకి ఈ లింగాన్ని నైరుతి ప్రతిష్ఠించాడనమాట ఇక్కడ. అలానే ఈ నైరుతి లింగాన్ని మనం పూజించడం వల్ల ప్రతికూల శక్తుల నుంచి, పాపాల నుంచి బయటపడవచ్చని ఇక్కడ చరిత్ర అయితే మనకి చెప్తుందన్నమాట. మనం ఇప్పుడు సూర్యలింగం దగ్గరికి అయితే వచ్చాం అనమాట. మనకి ఈ సూర్యలింగం ఏంటంటే అష్టలింగాల్లో ఒక లింగం అయితే కాదు.
కాబట్టి మామూలు దర్శనం చేసుకోండి అయితే వెళ్ళండి. మనం గిరి ప్రదక్షిణ చేస్తున్న కొండ అనమాట. మార్నింగ్ అయితే మీకు చూపిలేకపోయారు, ఇప్పుడైతే ఆల్మోస్ట్ 6 దాటింది కాబట్టి నైట్కి వచ్చింది. ఈ కొండ చూస్తే మనం 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ అయితే చేయాలన్నమాట. సాక్షాత్తు శివుడు అయితే కొండలో ఉంటాడని నమ్ముతారు అనమాట. ఇక్కడ మనకి రెడ్ పాయింట్ అయితే ఉంది కదా, మనం ప్లస్ దానికి ఆడైతే ఉన్నాం అనమాట. సో మనకి నెక్స్ట్ వచ్చేసి వాయులింగం ఉండిద్ది. మిగతా లింగాలని మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇటువైపు అయితే వెళ్ళిపోవాలి మనం. మీకు మధ్య మధ్యలో బోట్స్ అయితే ఉంటాయి అనమాట, ఇలా ప్రాబ్లం లేదు. అలానే మనకి గిరి ప్రదక్షిణ చేస్తా తిరుగుతూ ఉంటారు, వాళ్ళని ఫాలో అయిపోతే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడైతే మనం వరుణ లింగం దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ లింగాన్ని వరుణ దేవుడు అయితే మనకి ఇక్కడ ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని మనం పూజించడం వల్ల అనారోగ్య నీటి సంబంధించిన వ్యాధుల నుంచి అయితే మనం నయమవుతాయని ఇక్కడ చరిత్ర అయితే చెప్తుందన్నమాట. ఇప్పుడైతే మనం వాయులింగం దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఈ లింగాన్ని అయితే వాయుదేవుడు అయితే మనకి ఇక్కడ ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని మనం పూజించడం వల్ల మనకి గుండె సంబంధించిన జబ్బులు, ఊపిరితిత్తుకు సంబంధించిన జబ్బులు అయితే తగ్గుతాయని ఇక్కడ చరిత్ర అయితే మనకి చెప్తుందన్నమాట. నెక్స్ట్ మనం కొంచెం ముందరకు రాగానే మనకి కుబేర లింగం అయితే కనపడిద్ది అనమాట. మనకి ఈ కుబేర లింగాన్ని మనకి కుబేరుడు అయితే ఇక్కడ ప్రతిష్ఠించాడు. అలానే ఈ లింగాన్ని మనం పూజించడం వల్ల మనకి సంపదలు, జీవితంలో స్థితి మెరుగులు అయితే మనకి జరుగుతాయని ఇక్కడ చరిత్ర అయితే మనకు చెప్తుంది. కొంచెం లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళేసి మీకు టెంపుల్ అయితే చూపిస్తాను రండి. ఇక్కడ కనపడుతుంది కదా, ఇదేనమాట టెంపుల్. లోపలికి వెళ్ళి మనం దర్శనం అయితే చేసుకొని వద్దాం. అన్ని లింగాలు అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా లాస్ట్ ఈశాన్య లింగం అయితే ఉందన్నమాట. లింగం అయిపోయినాక డైరెక్ట్ మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాము. సో ఆల్మోస్ట్ ఇప్పుడు టైం అయితే 7:30 అయింది అనమాట. ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది మనకి. కానీ మనకి కుబేరలింగం దాటి కొంచెం ముందరకు రాగానే మనకి ఒక మోక్షగుండం ప్లేస్ అయితే వచ్చింది అనమాట. మనకి ఇక్కడ ప్లేస్ అయితే కనపడుతుంది కదా, దీన్ని మోక్ష మార్గం అంటారనమాట. ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా సరే మనం దీంట్లో నుంచి దూరి వస్తే మనం పడతామన్నమాట. ఇది మోక్ష మార్గం అని కూడా అంటారు మనకి. దీంట్లో నుంచి అయితే ఒకసారి మీరు ట్రై చేయండి. అలానే అయిపోయిన తర్వాత మనం కొంచెం ముందరకు రాగానే మీకు ఇక్కడ జంక్షన్ కనబడుతుంది కదా, ఈ జంక్షన్ నుంచి కొంచెం అటువైపు అయితే వెళ్ళాలి. అటువైపు వెళ్తే మనకి ఈశాన్య లింగం అయితే వచ్చింది అనమాట. కొంత దూరం నడిచిన తర్వాత అక్కడ కూడా దర్శనం చేసుకున్న తర్వాత మనం కొంచెం దూరం వెళ్ళగానే మనకి రాజగోపురం కూడా కనపడిద్ది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదేనమాట ఈశాన్య లింగం. లోపలికి అయితే వెళ్దాం. ఒకసారి మనం లోపలికి వెళ్ళేసి చూద్దాం ఎలా ఉంది గుడి ఏందనేది. ఇప్పుడే కొంత దూరం నడిచిన తర్వాత మనకి రాజగోపురం అయితే కనపడింది అనమాట. రాజగోపురం కనపడగానే ఎక్కడ లేని ఆనందం అయితే వచ్చేసింది. గిరి ప్రదక్షిణ అయితే మనకి కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఆ రాజగోపురం దగ్గరికి వెళ్ళేసి మనం గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసుకోవాలి ఖచ్చితంగా. మీకు వెళ్ళే మార్గంలో చాలా షాప్స్ అయితే ఉంటాయి రాజగోపురానికి. గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది. మీకు అక్కడికి వెళ్ళగానే ఆ షాపుల దగ్గర మీకు కొబ్బరికాయలు, ఒత్తులు అవన్నీ ఉంటాయి. అవన్నీ కొబ్బరికాయలు కొట్టేసి మీరు గుడి లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. మార్నింగ్ 4కి స్టార్ట్ చేస్తే 9 అయిందనమాట. మనకి మొత్తం గిరి ప్రదక్షిణ అయిపోయింది. ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాం అనమాట. మొత్తం 5 అవర్స్ అయితే జర్నీ పట్టింది మనకి గిరి ప్రదక్షిణ మొత్తం. ఇక్కడ మీకు కనపడుతుంది కదా, ఈ గుడి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి గుడి అనమాట. ఇక్కడ స్తంభంలో నుంచి సుబ్రహ్మణ్య స్వామి బయటికి వచ్చాడని ఇక్కడ చరిత్ర అనమాట. అలానే మీకు ఇక్కడ క్యూ లైన్స్ అయితే ఉన్నాయి కదా, మీకు కనపడుతుంది కదా, ఇక్కడ క్యూ లైన్స్లో నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి. మనకి లోపలికి వెళ్ళిన తర్వాత ఫ్రీ దర్శనం ఉంటుంది. అలానే 50 రూపీస్ దర్శనం కూడా ఉంటుంది అనమాట. 50 రూపీస్ దర్శనం కొంచెం ఫాస్ట్గా అయితే మనకి అయిపోయింది. బాగుంది వ్యూ కూడా. మన క్యూ లైన్లో వెళ్ళే తప్పుడు మనకి పక్కనైతే మన ఇక్కడ ఒక అరుణాచలంకి సంబంధించిన టెంపుల్ డెమో అయితే ఉందన్నమాట. ఖచ్చితంగా అయితే చూడండి. మనకి టెంపుల్ మొత్తం ఎలా ఉంది ఆర్కిటెక్చర్ అనేది మనకు ఒక డెమో అయితే పెట్టారు. చాలా బాగుంటుంది అన్నమాట చూడడానికి. ఇక్కడ మీరు చూస్తుంది లడ్డు కౌంటర్ అన్నమాట. ప్రసాదం మొత్తం ఇక్కడ అమ్ముతారు. మనకి ప్రైజెస్ కూడా ఉన్నాయి. మీరు ఒకవేళ ప్రసాదం తీసుకోవాలనుకుంటే ఇక్కడ కొనుక్కోవచ్చు అనమాట.
ఇక్కడ మనకి నిత్య అన్నదానం అయితే చేస్తారనమాట. ప్రతిరోజు మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అన్నదానం అయితే ఉంటుంది. ఇక్కడ మీకు బోర్డు అయితే చూపిస్తున్నాను కదా, ఈ టైమింగ్స్ అయితే ఉంటాయి. దాని పక్కనే మనకి క్యూ లైన్ అయితే ఉంటుంది అనమాట. లోపలికి వెళ్ళాలి. ఆ క్యూ లైన్లో నుంచి మనం అన్నదాన సత్రంకి అయితే లోపలికి వెళ్ళాలన్నమాట. మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఫుడ్ అయితే పెడతారు లోపల అన్నదానం. మనకి రాజగోపురం ఎంటర్ అవ్వగానే లోపలికి వచ్చే దారిలోనే స్టార్టింగ్లో మనకి అన్నదానానికి పోవడానికి క్యూ లైన్ అయితే ఉంటుంది అనమాట. మీకు పక్కనే చెరువు కూడా ఉంటుంది. లోపలికి వెళ్ళేసి అన్నదాన కార్యక్రమం అయితే చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి అన్నదాన కార్యక్రమంకి వెళ్ళి క్యూ లైన్ పక్కనే మనకి కోనేరు అయితే ఉండిద్ది. ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది అసలు, మొత్తం టెంపుల్కి సంబంధించి. అలానే మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.